అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ చూసినా, ఫేస్బుక్ చూసినా, యూట్యూబ్ చూసినా ఒక్కటే వినిపిస్తుంది, ఎప్స్టీన్ ఫైల్స్. అసలు ఈ ఫైల్స్ ఏంటి? 1, 2 కాదు, వేలల్లో లక్షల్లో ఉన్నాయి. అసలు వీళ్ళందరూ ఎవరు? ఇవన్నీ ఎప్పుడు వీడియోస్? అసలు ఆ వీడియోస్ ఎందుకు అంత డిస్టర్బింగ్ గా ఉన్నాయి? అసలు ట్రంప్ కి అక్కడ పని ఏంటి? బిల్ గేట్స్ ఏం చేస్తున్నాడు? మైకేల్ జాక్సన్ కి అక్కడ ఎందుకున్నాడు? అసలు సైంటిస్ట్ కి పని ఏంటి? ఇలా ఒక్క ప్రశ్న ఏంటి? చాలా ప్రశ్నలు దాగున్నాయి ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో. వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ఈ రోజు మనం చూసుకుంటే అసలు ఎప్స్టీన్ ఫైల్స్ ఇవన్నీ ఎలా వచ్చాయంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మరియు యుఎస్ హౌస్ ఓవర్సైట్ కమిటీ దగ్గర నుంచి కొన్ని వందలాది వేలాది ఎపిసోడ్స్ అనేవి బయటకు వచ్చాయి. ఇందులో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ ఉమెన్ ట్రాఫికింగ్, చిల్డ్రన్ అబ్యూస్, హ్యూమన్ కుకింగ్. ఇవన్నీ బయటకు ఎలా వచ్చాయి అంటే ఇవి యాక్చువల్గా 2009లో సీక్రెట్గా రికార్డ్ అయిన వీడియోస్, ఫొటోస్, క్లిప్పింగ్స్. ఇవన్నీ ఒక్క పర్సన్వి. యుఎస్లోని ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఎంతోమంది బినామీలు, డబ్బున్న వాళ్ళు, పొలిటీషియన్స్, ఒక సీక్రెట్ పర్సన్ అన్నమాట. ఈ పనులన్నీ చూసుకునేది తనే. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఇలా జెర్ఫీ బాగా ఫేమస్. కానీ ఇందుకు కాదు ఫేమస్, 2009లో తన మీద ఒక కేసు వచ్చింది చైల్డ్ అబ్యూస్ మీద. బట్ కాకపోతే అది 2018లో తను తప్పించుకున్నాడు. కానీ 2019లో తను అరెస్ట్ అవ్వడం జరిగింది. కానీ అదే ఇయర్ లో తను చనిపోయాడు. ఇప్పటికే అదొక క్వశ్చన్ మార్క్, చనిపోయాడా లేదంటే అని చెప్పి. అండ్ ఇప్పుడు ఈ వీడియోస్ ఎందుకు వైరల్ అవుతున్నాయి అంటే యుఎస్ గవర్నమెంట్ దీన్ని కొంచెం తప్పుదోవ పట్టిస్తుందనే చెప్పాలి. యాక్చువల్గా ఇవన్నీ బయటికి రావడం వల్ల ఎక్కువ ప్రాబ్లం ట్రంప్కే. కానీ ఇక్కడ ఒక చిన్న లూప్ హోల్ ఉండడం వల్ల బిల్ గేట్స్ ని టార్గెట్ చేసి బిల్ గేట్స్ మీదకి తప్పిస్తున్నారు. యాక్చువల్గా బిల్ గేట్స్ ఆ పార్టీస్ కి, ఆ ఇల్లీగల్ వాటికి వెళ్ళడం వల్లే ఆస్ట్రేలియన్ ఇలాంటి ఇతర దేశాల అమ్మాయిల వల్ల తనకి హెచ్ఐవి సోకిందని ఒక ప్రచారం జరుగుతుంది. యాక్చువల్గా ఆ ఫైల్స్లో ఈ మ్యాటర్ కూడా ఉంది. కాకపోతే ఈ విషయం తనకి ముందే తెలిసిన వాళ్ళ వైఫ్తో ఎక్కడ ఇష్యూ అవుతుంది అని చెప్పి ముందుగానే తనకి తెలియకుండానే డివోర్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే టెస్ట్ చేస్తే వాళ్ళ వైఫ్కి కూడా ఉందని తెలుస్తుంది. అప్పుడు తను చాలా లీగల్ ప్రొసీజర్స్ అనేవి ఫేస్ చేయాలి. దాని గురించి అని ఇందులో ఒక్క పేరు కాదండో, చాలా పేర్లు ఉన్నాయి. అసలు అక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు? అసలు ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే యుఎస్ గవర్నమెంట్ ఎందుకు ఏం మాట్లాడట్లేదు? అసలు ఇన్ని ప్రశ్నలు కాదు, కొన్ని వందలాది ప్రశ్నలు ఉన్నాయి ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో. మరి రానున్న రోజుల్లో మనం ఇంకా తెలుసుకుందాం. సో ఇలాంటి మరిన్ని వీడియోలకి చూస్తూనే ఉండండి విశ్వభారత్ టీవీ. నేను మీ ప్రవళిక.